మాట్లాడతాండో నువ్వైతే ఇంతే చదువుకో జాబ్ లేదు ఏం లేదు గప్పట్లా ఏదో బిజినెస్ పెడతాను మరి అదన్నా స్టార్ట్ చేయరా అదే నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దామనే చూస్తున్నామమ్మా కానీ నాతో మంచిగా నమ్మకంగా ఉండే బిజినెస్ పార్ట్నర్ దొరకాలి కదా ఇదే విషయం వారం కిందట అడిగితే ఇదే మాట చెప్పిను నీకు చెప్పడానికి ఎట్లున్నావు కానీ నాకైతే ఈనికి విసుకనిపిస్తాంది అబ్బా అమ్మ ఇప్పుడు నేను ఖాళీగా ఉంటే నీకు వచ్చిన కష్టం నష్టం ఏంటిది మా డాడీ కదా నన్ను చూసుకునేది తల్లి అంత కోపం ఎందుకురా ఏం చేస్తున్నారు రవి కాల్ చేసింది మామ ఒకసారి మన ఇద్దరిని కలిసి రమ్మని సరే పోదాం కానీ సుమా టీ తీసుకురా వీడికి పని పట ఏముండదు ఎప్పుడు ఇక్కడే చేస్తాడు ఇంకేంటి రాముడు విశేషాలు ఇంకేముంది మామ అంతా బాయ్ అంత బాగా అమ్మ నాన్న బాగున్నారు అడిగినట్టు చెప్పమన్నారు డాడీ నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా సరే బిట్టోని తీసుకొని వెళ్తా సరే తొందరగా సరే ఎటు వెళ్తున్నావు ఎంత కోపంగా ఎటో వెళ్తున్నా కానీ వస్తావని నాకు అంకుల్ ఆంటీని కలిసి వస్తారా నువ్వు ఎవరిని కలవని అవసరం పద అరే ఏమైంది అంత కోపంగా ఉన్నావేంటి ఏం లేదు పద ఫస్ట్ బిట్టు కార్ది ఓకే మేడం బిట్టు నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను మేడం అని పిలవద్దని నేను బ్రదర్ అని అనుకుంటున్నా నేను ఎవరు పరిచయం చేశారో గుర్తుంది కదా ఓకే బాగున్నారా అంకుల్ ఆంటీకి హెల్త్ ఎలా నేను ఆంటీకి ఫిజియోథెరపీ చేస్తాను మీరు కాస్త పక్కన కూర్చోండి బాగున్నారా ఆంటీ నొప్పి వస్తే చెప్పండి ఆంటీ మీరు అన్నం తిన్నారా తినలేదా టైం చూడండి ఎంత అవుతుందో అన్నం వద్దా జ్యూస్ తాగుతారా ఓకే నేను తీసుకొస్తా ఎవరు ఈ అమ్మాయి అచ్చ నా బిడ్డలాగానే ప్రేమగా తాగిపిస్తుంది ఏమైందండి తను నా ఫ్రెండ్ విష్ణు నాకేం అర్థం కావట్లేదే ఏమైందండి సరే విష్ణు నువ్వు చూసుకోవే నేను బయటకు వెళ్తాను కంటి నిండా నేను చూసుకోవాలని తనివి తీరా నేను హత్తుకోవాలని పక్కనే నీతో ఉండాలని ఉంది కానీ ఏం చేయను నువ్వేమో అక్కడ నేనేమో ఇక్కడ వెళ్దాం అక్కడికి ఓకే వెళ్దాం అంకుల్కి చెప్పేసి వెళ్దాం సరే అయిపోయిందా ట్రీట్మెంట్ అయిపోయింది
మనసంతా ఎందుకో భారంగా ఉంది. హాస్టల్కి వెళ్తానే. సరేనే, జాగ్రత్త. వెళ్ళాక కాల్ చేయి. పాపం ఆంటీ, ఎంత కష్టం వచ్చింది వాళ్ళకి. రిషి ఎలా ఉన్నాడో ఏందో. ఆంటీ సిచ్యువేషన్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. వీళ్ళేమో డబ్బులు సంపాదించామంటూ బయట ఉన్నాడు. వీళ్ళెవరు డాడీ పక్కన ఉన్నారు? ఈమె రిషి వాళ్ళ మమ్మీ కదా? అవును. డాడీ పక్కన ఎందుకుంది? వెళ్ళి డాడీని అడుగుతా. డాడీ, డాడీ, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? వీళ్ళు మీ పక్కన ఎందుకున్నారు? ఈ ఫోటో నీకు ఎక్కడ దొరికింది? సుమా సుమా లైఫ్ లో ఎవరు మొక్క చూడద్దు అనుకున్నా వాళ్ళ మొక్కమే చూసినా. వాళ్ళు ఎవరు డాడీ? నీకు అవసరమా? ఏడో తల్లి, ఎందుకు ఎడతాను చెప్పు. అసలు ఫోటోలో ఉంది ఎవరమ్మా? ఎప్పుడు సీరియస్ గాని నాన్న ఈరోజు ఫస్ట్ టైం నాపై అరిచాడు. ఆ ఫోటోలో ఉన్నది మీ మేనత్తలు, స్వయాన మీ నాన్నకు చెల్లెళ్ళు. అంటే నాకు మేనత్తలు ఉన్నారా? ఉన్నారా? అవునరా. ఎంతో సంతోషంగా ఉన్న మన ఫ్యామిలీలో పెద్ద తుఫాన్ వచ్చినట్టు ఒకరోజు సాయంత్రం మన ఫ్యామిలీ అందరం బయటకు పోయి వచ్చినాక నా బతుకు విలువ లేకుండా చేస్తారు. ఏది కూడా తాగుతానని చెప్పి తాగిపోతానని చెప్పి చులకనే చేస్తారు. ఈ బతుకు అంతే అవుతారు. నీ అబ్బా నీ అబ్బా నాకు బతికే వెళ్తాం. నేను చచ్చిపోతా. అప్పుడు అందరికీ సంబరం అవుతుంది. ఈయనకేమైంది ఇట్లా అన్నాడు? మళ్ళా తాగొచ్చినవా? ఇప్పుడే కాదు మంచిగా సంతోషంగా బయటకు వచ్చినా మా అన్న వాళ్ళతోటి. అప్పుడే తాగి మళ్ళా పడినవా? కోసపడిన సంతోషంగా ఉంచాడు నల్ల మొక్కపోడు. పూరకాలం చూసి అన్న బుద్ధి తెచ్చుకోడు. ఎట్లా చేయాలో ఏందో ఏం అర్థమైతలేదు. నల్ల మొక్కపోడు చేయబట్టి తినద్దు ఇప్పుడు కాలం కాను. ఎప్పుడు మమ్మల్ని సంతోషంగా ఉంచేది నువ్వు? రాధిక ఆకలి అవుతుంది, అన్నం వేసుకురా. ఇప్పుడే కదా బయటికి పోయి తినొచ్చినాం, ఇప్పుడే ఆకలి అవుతుందా? పెరుగన్నంతో తినలేదు కదా, పెరుగన్నం వేసుకురా. ఓహో, పెరుగన్నవా? సరే తీసుకొస్తా. తినండి, నీ కడుపు నిండా తిన్నా. నువ్వు ఎప్పుడన్నా తినకుండా నేను తిన్నా బంగారం. తినవే కొంచెం. తినండి ఇప్పుడైనా.
బాగా పడుకున్నానా? నిద్రపోయిందండి. ఇంకొంచెం తినవే. అంత తిప్పినట్టు అవుతుందండి. ఏమైతుంది? ఏమో అండి, అంత ఏమైతుంది? ఏమో మరి. అయ్యో ఏమైందయ్యా? వదినే, ఓ వదినే, అన్న, అయ్యో రాదా? ఏ రాధిక, అన్నయ్య, అన్నయ్య, ఏమండి అన్నయ్య, అన్నయ్య, రాధిక చూడు రాలే, అన్నయ్య, అన్నయ్య, ఓ అన్న, దీనికంతటి కారణం మా పెద్ద బాగాడు వాడిని చంపుతాయ్యా. నా చెల్లె చంపిడు, నా బావ చంపిడు. అద్దు చంపలేకుండా ఆగు. అద్దే మా చెల్లెను మా బావ చంపుతా పండుకున్నావా? అద్దే నిన్ను చంపుతాయ్యా. అన్న నీకు అంత కోపం వస్తే నా భర్తను నా పిల్లల్ని తీసుకొని నేను ఇంట్లోకి వెళ్ళిపోతా అన్న. ఎక్కడన్నా బతుకుతా అన్న. నడువు కూసో అడవాడ లే ఇంకా దిగలేక నీకు మత్తు. ఏమైంది? ఏమైందంటావా? మా చెల్లుండు మా అత్త చచ్చిపోయాడు. మా అన్న మన ఇద్దరిని ఇంట్లోకి వెళ్ళగొట్టాడు. అప్పుడు అయితే ఉండేది అయిపోయాడు. ఉంటే చంపుతాడు. ఏ బావ, మాట జరిగితే క్షమించవచ్చు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ బంధం దూరం అయితే మళ్ళీ దగ్గరడం చాలా కష్టం. డబ్బు కన్నా మాట కన్నా బంధం చాలా విలువైనది. అది త్వరలోనే తెలుసుకుంటా. ఇప్పుడైతే మా కుటుంబంతో మీ ఇంట్లోకి వెళ్ళిపోతాను. రావే. సుమా, నేనేమన్నా తప్పు చేసిందా? మా బావ డబ్బు కోసమే చేసిండా ఈ పని? ఏదైనా పొరపాటు జరిగిందా? అందుకే డాడీ అంత సీరియస్ అయ్యాడా? అవునరా. చిట్టాలి 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 ఏం చెప్తాంది? ఏం తల్లి
సారీరా, ఏదో కోపంగా ఒక మాట అన్నారా? ఏం అవసరం లేదు నీ సారీలు. నీతో మాట్లాడకుంటే నేను ఉండలేనురా. మరి నా కోసం మా అమ్మ వాళ్ళని క్షమించవచ్చు కదా డాడీ. నా కన్న బిడ్డ కోసం వాళ్ళని క్షమించాలా లేదా నా బిడ్డకు అర్థమయ్యేలా చెప్పాలా?